Am I really that much? And breaking these niggas down like a demo. You don't really know you are. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నా బర్త్డే రోజు నేను ఈ టులిప్ గార్డెన్కి వెళ్ళాను. ఫస్ట్ అయితే ఈ స్టాల్స్లోని డ్రైడ్ లెవెండర్స్ కానీ ఫ్లవర్స్ కానీ డిస్ప్లే చేశారనమాట. బికాజ్ ఎవరైనా ఇంట్లో ఫ్రేగ్రెన్సెస్ కోసం కానీ ఇంకా దేని గురించైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ నాకేమంత నచ్చలేదు, సో నేనేమంత ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ నేను ఎక్కువ ఎక్సైట్ అయింది ఈ టులిప్స్ గార్డెన్కి అనమాట. ఎంత అందంగా ఉన్నాయంటే ఫ్లవర్స్, అసలు నేను చెప్పలేను. నాకు అట్లా ఫస్ట్ అయితే ఒక అరగంట నేను చూస్తూనే ఉన్నాను అట్లా ఫ్లవర్స్ని. అంత అందంగా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. బట్ చలి కూడా అంతే ఎక్కువ ఉందన్నమాట. సో నేను జాకెట్ వేసుకుని తిరిగాను చాలాసేపు. బట్ ఇంకా ఫొటోస్ కావాలి, ఫొటోస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకా జాకెట్ తీసేసి నేను చాలా చలిని బేర్ చేస్తూ ఫొటోస్ తీసుకున్నాను. కానీ టులిప్ గార్డెన్ అంటే నిజంగా ఇంత అందంగా ఉంటుందని నేను మూవీస్లో చూడడం తప్ప రియల్ టైంలో ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు భలే అనిపించింది. అండ్ ఫొటోస్ ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకుంటూ వెళ్ళిపోయాను. నేను మా ఫ్రెండ్ని తీయమని ప్లీజ్ అని చెప్పి బతిమాలాను నేను దాన్ని. సో అది నాకు బోల్డ్ అని పిక్చర్స్ అండ్ వీడియోస్ అవన్నీ తీసింది. అండ్ ఈ పొలాల్లో నడుస్తుంటే చాలా హాయిగా అనిపించింది. బట్ ఏంటంటే అక్కడ స్పేస్ చాలా చిన్నది, సో నడడం కొంచెం కష్టమే. కొంచెం కాదు, చాలా కష్టం, పడిపోతాం అనమాట. బట్ కొంచెం జాగ్రత్తగా నడాలి, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ని కూడా డ్యామేజ్ చేయకూడదు. అండ్ ఇది ద మోస్ట్ బెస్ట్ పార్ట్ అని అనొచ్చు నా మొత్తం డేలో, పియానో అనమాట. అందరూ వాయిస్తున్నారు, దానికి ఒక పెద్ద లైనే ఉంది. బట్ నేను ఆ లైన్ని ఎలాగోలాగా దాటి నా టర్న్ వచ్చిందనమాట. సో నేను అంత ఎక్కువసేపు వాయించలేకపోయినా నేను చాలా ఎంజాయ్ చేశాను. మంచి ఫొటోస్ వచ్చినాయి, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఎంతమంది అసలు ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారు నేను అందరివి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తీసుకున్నాను అనమాట చాలా. లాస్ట్లో మీకు ఫొటోస్ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ టికెట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ $8 అట్లా పడింది. ఎందుకంటే ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను కాబట్టి నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది. బట్ లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. అండ్ దెన్ ఇంకా ఫొటోసే మొత్తం, నా ప్రాణం అంతా ఫొటోస్ మీదే ఉంది అసలు. సో ఫొటోస్ తీయు అని అందరి బుర్రలు నేను తింటా అనమాట. యాక్చువల్గా నాకు ఫొటోస్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. అండ్ గార్డెన్లో వచ్చేసి ఒక లిమిట్ వరకు మాత్రమే వెళ్ళగలము, దాని తర్వాత వెళ్ళలేము. సో లాస్ట్లో నేను ఫొటోస్ పెట్టాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి.